శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధం జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు చాపాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ మాతృభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. ఈత్రి భక్తి ప్రేక్షకులకి వికారినామ సంవత్సర ఫలితాలకి స్వాగతం. విళంబినామ సంవత్సరం పిదప మనకు రాబోయేటువంటి సంవత్సరం వికారినామ సంవత్సరంగా మనకు చెప్పబడుతున్నది. షష్ట్యాది మహా సంవత్సరములలో వికారినామ సంవత్సరానికి ఒక విశిష్టత కూడా మనకి చెప్పబడుతుంది. ఈ వికారినామ సంవత్సరంలో మేషాది మీనరాశుల వరకు ఉన్నటువంటి జాతకులకు గోచార రీత్యా గ్రహ అనుకూలత ప్రతికూలతల యొక్క దిశానిర్దేశంతో తగిన పరిహారాలతోటి ఒక ఉత్తమ భవిష్యత్తును ఏ విధముగా మనం సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని గురుపాద పద్మములు అనుగ్రహించి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీర్వచనంతో నా గురుదేవుల అనుగ్రహంతో నా పరిజ్ఞానం మేరకు ఈ విషయ సూచికలు తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వికారినామ సంవత్సరములందు ముఖ్యముగా మనం గమనించవలసినటువంటివి కర్తరి, మౌఢ్యమి, గ్రహణము, సంక్రమణముల యొక్క వివరాలు మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ వికారినామ సంవత్సరమునందు మే 5/5/2019 ఉదయం 5:10 వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు డొల్లు కర్తరి ప్రారంభమవుతున్నది. కర్తరి సమయమునందు అసలు కర్తరీ సమయాన్ని మనం తెలుసుకోవాలనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి విషయం. కర్తరీ సమయములో వ్యవసాయాధారితమైనటువంటి పనులు చేయకుండా ఉండడం, నూతన గృహాలని ప్రారంభించకుండా ఉండడం, తోటలు వెయ్యడం, చెరువులు తవ్వడం, బావులు తవ్వడం ఇత్యాది పనులన్నీ కూడా చెయ్యకుండా జాగ్రత్త పడటం కోసం కర్తరి యొక్క నిర్ణయాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. 11/5/2019 రాత్రి 3:15 వైశాఖ శుద్ధ పాడ్యమి శనివారం నాడు నిజ కర్తరి ప్రారంభమవుతున్నది. 29/5/2019 పగలు మధ్యాహ్నం 12:15 కర్తరి త్యాగమవుతున్నది. అంటే 5 మే 2019 నుంచి 29 మే 2019 వరకు ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్యక్రమాలను మనం చేయకుండా ఉండడం ద్వారా శాశ్వతమైనటువంటి శుభ ఫలితాలను మనం పొందవచ్చును. ఒక చెరువు తవ్వినా, ఒక బావి తవ్వినా అందులో నీళ్లు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం మనం. ఈ కర్తరీ సమయంలో ప్రారంభించినప్పుడు తాత్కాలికమైనటువంటి ఫలితం వచ్చినా అవి శీఘ్ర ఫలితాలని, శాశ్వత ఫలితాలని ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మనం చేసేటువంటి ఈ పనులని మనం జాప్యం చేయడం వల్ల శాశ్వతమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు. ఆ విధముగా వికారనామ సంవత్సరములో కర్తరీ నిర్ణయం చేయడం జరిగింది. తదుపరి మౌఢమి. ఈ మౌఢ్యమి నిర్ణయము శుభకార్యాలకు చాలా ప్రసిద్ధి. ఈ మూఢమి సమయములో శుభకార్యాలు చెయ్యకుండా జాగ్రత్త పడటము, తద్వారా శాశ్వత శుభ ఫలితాలను పొందడము మనం అనాదిగా చూస్తూ వస్తున్నాం. అలాంటి మూఢముల యందు ముఖ్యమైన మూఢములు 2. 1 గురుమౌఢ్యమి, 2 శుక్రమౌఢ్యమి. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి 15 డిసెంబర్ 2019 నుండి 10 జనవరి 2020 వరకు నిర్ణయించబడింది. అదే విధముగా శుక్రమౌఢ్యమి 9 జూలై 2019 నుంచి 19 సెప్టెంబర్ 2019 వరకు కూడా శుక్రమౌఢ్యముగా నిర్ణయించడం జరిగింది. ఈ గురుమౌఢ్యమినందు ఈ శుక్రమౌఢ్యమినందు మనము వివాహాది శుభకార్యములు, గృహప్రవేశాది శుభకార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడటం చాలా ఆవశ్యకము. అంటే ఈ సంవత్సరము శ్రావణ మాసముల యందు శుభముహూర్తములు ఉండవు అని ముందుగానే మనం తెలుసుకోవాలనం. ఇవన్నీ ముందు నిర్ణయించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే తద్వారా మన ప్రణాళికల్ని సరైన పద్ధతిలో చేసుకోవడానికి ఇవి మనకి దోహదపడతాయి. ఈ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షము మంగళవారము నవమి అనగా 5 నవంబర్ 2019 నుండి నవంబరు 16, 2019 వరకు గురు సంచార రీత్యా బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు వస్తున్నాయి. బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు వచ్చే సమయము సాధకులకి, ఉపాసకులకి విశేష సమయముగా చెప్పబడుతుంది. ఈ సమయములో మనం కనుక బ్రహ్మపుత్ర నదీ స్నానం ఆచరించి
నదీ ప్రాంగణాన చేసేటువంటి అనుష్ఠాన దానాదులకు విశేషమైనటువంటి ప్రాధాన్యత, విశేష పుణ్యఫలము ఉంటుందని సశాస్త్రీయ వివరణ మనకి కలదు. ఈ విధముగా వికారనామ సంవత్సరములో ముందు వచ్చేటువంటి కర్తరి, మౌఢ్యమి, మకర సంక్రమణ, గ్రహణ, పుష్కర నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మేషాది మీనరాశుల వరకు కలిగినటువంటి 12 రాశుల వారి యొక్క గోచార విషయములు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. వికారనామ సంవత్సరములో మేషాది మీనరాశుల వరకు కలిగినటువంటి 12 రాశుల వారికి ఆదాయ వ్యయ, రాజపూజ్య అవమాన, గోచార రీత్యా, గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎట్లా ఉంటాయో మనం చర్చించుకుందాం. ఈ చర్చలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి సవినయమైనటువంటి ఒక విన్నపం. జాతకము మనల్ని భయపెట్టడానికి కాదు, జాతకము మనము భయపడటానికి కాదు. ఎట్లా అయితే ఒక రోగికి వచ్చినటువంటి రోగానికి వైద్యుడి దగ్గర మందు ఉంటుందో ప్రతి జాతక ప్రతికూలతకి కూడా ఒక పరిహారం ఉంటుంది అని మనం గమనించాలి. మనకి వినేటప్పుడు మన ఫలితాల మీద ఉన్నటువంటి ఆసక్తి పరిహారం మీద లేదనుకోండి, దానికి ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేము. జ్వరం వచ్చిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఇచ్చినటువంటి మనం మందు వాడకపోతే జ్వరం తగ్గదు. అలా అని వైద్యుడిని మనం నిందించలేము, ఇది మనం గమనించుకోవాలి. అలా అని జ్వరం వచ్చిందని భయపడిపోతే ఆ రోగానికి ఎప్పటికీ మందు దొరకదు. జ్యోతిష్యం కూడా అలాంటిది, ఇది భయపెట్టడానికి కాదు అని మనందరం ముందు గమనించుకొని గ్రహించుకోవాలి. ఈ జ్యోతిష ఫలితాలు ముందుగా అర్థం చేసుకోవడంలో, ముందుగా చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే తద్వారా మన ప్రణాళికల్ని సరైన పద్ధతిలో మనం చేసుకుంటూ చెప్పబడినటువంటి పరిహారాల్ని ఆచరిస్తూ దైవబలాన్ని సంపాదించుకుని కార్య సాఫల్యతతోటి, కుటుంబ ఆనందంతోటి సకుటుంబాభివృద్ధిని పొందాలనేటువంటిదే మా సత్సంకల్పం అని మీరు గమనించాలి. ఫలితం మీద ఉన్న ఆసక్తిని పరిహారం మీద కూడా పెట్టండి. శ్రద్ధగా దైవబలాన్ని ఆశ్రయించండి, దైవబలాన్ని పొందండి. ఇదే అందరికీ ఇవ్వదగినటువంటి సూచన. ముందుగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణి నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము యొక్క మొదటి పాదము ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యము 3 గాను, అవమానము 6 గాను ఉన్నాయి. చాలామంది రాజపూజ్యము, అవమానము వినగానే ఆ సంవత్సరం వాళ్ళకు కలిగేటువంటి సత్కారాలు, అవమానాల గురించి ఆలోచిస్తారు. పొరపాటు. రాజపూజ్య అవమానాలు అనేటువంటివి మనం చేసేటువంటి కార్యక్రమముల యందు కలిగినటువంటి అనుకూల ప్రతికూల విషయాలుగా గమనించాలి. ఆదాయ వ్యయాలు సరిసమానముగా ఉన్నా, ఎక్కువ తక్కువలున్నా ఆందోళన చెందకండి. వ్యయాన్ని దైవ నిర్ణయంగా భావించి దైవము యొక్క ఖర్చుతో మనం కనుక వ్యయాన్ని పెంచుకోగలిగితే, ఆ వ్యయం పుణ్యవ్యయంగా మార్చుకోగలిగితే మన జాతకాలలో ఉండేటువంటి ప్రతికూలతలన్నీ మనకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ప్రదేశంలో నేను గుడికి వెళ్ళి 2 కొబ్బరికాయలు కొట్టాను అనుకోండి, వ్యయం అయితే అవ్వనే వచ్చింది, అయ్యింది కూడా. కానీ ఇది పుణ్య వ్యయమైంది, అది వృధా వ్యయమైంది. అంటే మనకు అవ్వాల్సినటువంటి ఖర్చుని కనుక మనం సరైన మార్గంలో దైవ నిర్ణయంగా దైవరూపేణ మనం ఖర్చు పెట్టుకోగలిగితే మనకి నిజంగా అవ్వవలసినటువంటి ప్రతికూల ఖర్చులన్నిటి నుంచి మనం తప్పించుకోవచ్చు అని శాస్త్రం. ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. జాతకం మీకు బలాన్ని ఇస్తుంది, జాతకం యొక్క పరిహారం మీలో దైవత్వాన్ని పెంచుతుంది, మీ పరిసరాలన్నీ మీకు అనుకూలంగా మారుస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము నిజంగా చాలా బాగుంది. శని సంచారము, గురు సంచారము, రాహుకేతు సంచారము వల్ల వీరికి ఎన్నో లాభపడేటువంటి విషయాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఒక అపప్రధలో ఉండేటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు సరైన మార్గంలో నడుస్తాయి. నా దగ్గర ధనం ఉన్నది, నా దగ్గర పలుకుబడి ఉన్నది, నేనేదైనా సాధించగలను అనేటువంటి మీ యొక్క అహంకారానికి ఈ సంవత్సరము సరైన గుణపాఠము నేర్పింపబడి మీ జీవితము సరైన బాటలో తీర్చిదిద్దబడుతుంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మారుతుంది అన్నమాట, ఒక నాంది వచనములాగా మారుతుంది ఈ సంవత్సరం మీకు. నా ఆలోచనలకి ఇన్నాళ్ళు సరైనటువంటి విలువ అటు కార్యాలయంలోనూ ఇటు మిత్రుల దగ్గర ఉన్నది, నాకు తిరుగే లేదు అనుకునేటువంటి మీకు మీ ప్రత్యర్థుల యొక్క ఆ వ్యూహరచన వల్ల సరైన గుణపాఠం నేర్పింపబడుతుందని గమనించుకోండి. సంతాన విషయంలో చాలా అనుకూలమైనటువంటి విషయాలు, పోటీ పరీక్షలలో విజయాలు లభించి IAS, IPS లాంటివి, లేకపోతే కాస్త ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి యోగ్యత మీ బిడ్డలకు కనబడుతోంది. రెండవ విషయం, ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అటు ఉద్యోగంలో కానీ ఇటు వివాహంలో కానీ సఫలీకృతలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరము మీరు ఒక ఇంటివారు అవ్వడము, ఒక ఉద్యోగాన్ని పొంది మీరు కుటుంబాన్ని నిలబెట్టుకోవడము జరుగుతుంది. ఇన్నాళ్ళు మీ జీవితం 99% కష్టానికి 1% అదృష్టం కలిసి వస్తుంటే ఇప్పుడు అది తారుమారై మీరు 30% కష్టపడితే 70% కాలం కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి.
ఉద్యోగంలో అనుకూలమైనటువంటి బదిలీలుంటాయి, ఉద్యోగంలో ప్రమోషన్లుంటాయి, పై అధికారుల దగ్గర నుంచి మన్ననలుంటాయి. ఇన్నాళ్ళు వేధిస్తున్నటువంటి అధికారులు మీకు అనుకూలంగా మారతారు. పిల్లల విషయము, జీవిత భాగస్వామి విషయము మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం అంతా మీరు చాలా ముఖ్యముగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే నోటిని అదుపులో పెట్టుకోండి. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలకి, అగ్రిమెంట్లో గ్యారంటర్ సంతకాలకి పెట్టకండి. వ్యాపార భాగస్వామ్యాలన్నీ కూడా పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం మీకు అనుకూలంగా ఉంటాయి. ఆచితూచి అడుగు వెయ్యండి. అందరూ నా వాళ్లే అనే నమ్మకాన్ని పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి గురించి ముందు అర్థం చేసుకున్న తర్వాతనే అతనితో కరచాలనం చేసే ప్రయత్నం చేయండి. రాహుగ్రహ అనుకూలత, కేతుగ్రహ అనుకూలత, గురు అనుకూలత ఈ సంవత్సరము మీకు విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దుర్గాదేవి దర్శనము, దుర్గాస్తోత్ర పారాయణ, గణపతి అభిషేకము మీకు విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. ప్రతి గురువారము కూడా అవకాశం ఉంటే దత్తాత్రేయుల వారి గుడికి కానీ, గురు సంబంధితమైనటువంటి ఆలయాలకు కానీ వెళ్ళి శనగలు నివేదన పెట్టి పంచిపెట్టడానికి ప్రయత్నించండి. అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి మార్గదర్శకం లభించి ఉన్నతంగా ముందుకు అడుగు వేయడానికి మీకు ఒక సహాయం లభిస్తుంది. తగినటువంటి మిత్రుల యొక్క సహకారము, కుటుంబ సహకారంతో ఇన్నాళ్ల కలయైనటువంటి మీ ఇల్లు, స్థలం కొనుగోలు లాంటి విషయాలలో మీరు అడుగులు ముందుకు వేసి సఫలీకృతులవుతారు. మళ్ళీ చెప్తున్నాను, గ్యారంటర్ సంతకాలు, మధ్యవర్తిత్వాలు, కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాంటివి దగ్గరకు తీసుకురాకండి. ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండండి. ఈ విధముగా ఈ సంవత్సరము మేషరాశి వారికి ఎక్కువ అనుకూలతలతోటి, తక్కువ ప్రతికూలతలతోటి చాలా సానుకూలమైనటువంటి, ఈ సంవత్సరము మీరు పెట్టేటువంటి ఖర్చు కూడా పుణ్య ఖర్చు అయి పుణ్య వ్యయముగా మీకు ఒక ఆస్తి సమకూరేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి ప్రణాళికని కూడా సమర్థవంతంగా ఆలోచించి అడుగులు ముందుకు వేసి పెద్దవాళ్ల మాట యందు లక్ష్యము పెట్టి దిగ్విజయాన్ని పొందాలని ఆశిస్తున్నాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలవు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8 గాను, వ్యయము 8 గాను, రాజపూజ్యము 6 గాను, అవమానము 6 గాను కనబడుతోంది. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎట్లయితే బేరీజుగా సరిపోతున్నాయో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాటి శుభ అశుభ మిశ్రమముగా చక్కగా ముందుకు సాగుతోంది. ఏ అశుభము మిమ్మల్ని బాధ పెట్టదు, మిమ్మల్ని క్లేశపరచదు, భయపడకండి. ప్రయత్న లోపం అంటే ప్రయత్నము అది వ్యర్థమవ్వవచ్చునేమో కానీ దానివల్ల మీకే నష్టము మాత్రము రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సంవత్సరం గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఎక్కువగా మీ జాతక నిర్ణయాన్ని చేస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాస్త కష్టముతోటి నూతన ఉద్యోగం లభించి మాత్రము తీరుతుంది. కష్టపడాల్సి వస్తుంది 1-2 సార్లు. కొంత పలుకుబడిని, ఇన్ఫ్లుయెన్స్ని, రికమెండేషన్ని కూడా ఉపయోగించవలసి వస్తుంది. ఉన్న వాళ్ళకి కాస్త కష్టపడితే ఖచ్చితంగా నూతన ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. రైస్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ, దాల్ మిల్స్, తర్వాత ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే దిగ్విజయంగా రాణిస్తాయి. ఇన్నాళ్ళు కాస్త మందకొడిగిన సాగినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి దిగ్విజయముగా ఉన్నత పదంలో ప్రయాణం చేస్తాయి. ఇన్నాళ్ళు రాజకీయ పదవి కోసం ఆశించి తగినటువంటి ప్రోత్సాహము లభించక నిరాశతో ఉండే వాళ్లకు శుభవార్త ఏమిటంటే ఊహించినటువంటి రాజకీయ పదవులు రాజకీయాలలో ఉన్న వాళ్ళని వరిస్తాయి. అనూహ్యమైనటువంటి కొన్ని మైత్రి సంబంధాల వల్ల విశేషమైనటువంటి రాబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. అందరినీ నమ్మకండి. మీరు భోళా వ్యక్తిత్వంతో ఉంటారు. ఈ భోళాతనాన్ని కొంచెం తగ్గించి ఎదుటి వాళ్ళని ఆచితూచి అంచనా వేసిన తర్వాతనే రహస్యాలు, గోప్యనీయమైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే వారికి చెప్పడానికి ప్రయత్నించండి. నా వాళ్లే కదా అని ఇంటి గుట్టు ఎదుటి వాళ్ళ దగ్గర పెట్టకండి దయచేసి. ఈ సంవత్సరము మీరు కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు మీరు సొంతంగా వాహనాలు నడపడం కంటే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటే దానికి ప్రయత్నించండి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి నిత్యము అవకాశం ఉన్నంత మేర ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి వారి గుడిలో 16 నుంచి 27 ప్రదక్షిణలు చక్కగా చేసుకుందుకు ప్రయత్నించండి. వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల యొక్క ఆ భయం ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు వెంటాడుతోందో, ఇక ఈ సంవత్సరము దూరం అయిపోతుంది మీకు. అది ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించండి. ఈ సంవత్సరం అంతా మీరు ఈ వాహనంలో జరిగేటువంటి చిన్న చిన్న ప్రమాదాలు కానీ, శత్రువుల భయాలు కానీ మీకు దూరంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడినటువంటి మన్యు పాశుపతాన్ని ఇంట్లో సంవత్సరంలో 2 పర్యాయాలను చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. కొన్ని భయాలు మిమ్మల్ని తెలియకుండా వెంటాడుతూ ఉన్నటువంటి భయాలు తొలగిపోవడానికి మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన్యుపాశుపత హోమము కానీ, మన్యుపాశుపత అభిషేకము కానీ పూర్వార్ధములో 1 పరి, ఉత్తరార్ధంలో 1 పరి ఖచ్చితంగా చేయించండి. దక్షిణాయనంలో 1 పరి, ఉత్తరాయణంలో 1 పరి చేయించడానికి ప్రయత్నించండి. విశేషమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. అఖండ
రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. భగవద్ అనుగ్రహం మిమ్మల్ని వెన్నంటి ఉండి 10 మందికి సహాయం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో కావలసినటువంటి ఒక ఉన్నత పదవి లభించడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మంచి చేసేటువంటి అవకాశం మీకుంది. అది మీరు చేసి తీరతారు. మీలో పట్టుదల పెరుగుతుంది, మీ ఎడల మీకు విశ్వాసం పెరుగుతుంది, మీ ఆలోచనలలో ఒక పరిణతి లభిస్తుంది. నేను అనుకునేటువంటి అహంభావం నుంచి నన్ను నడిపించేటువంటి దైవం ఒకటి ఉన్నది అనే నిజాన్ని మీరు గ్రహించి ఆ విధంగా మీరు అడుగులు వేస్తారు. వితండవాదన చేసేటువంటి మీ కొంత స్వభావస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌమ్యముగా మారేటువంటి అవకాశం ఉంది. వివాహ విషయాలలో పొంతనలు సమకూరతాయి. కుటుంబాలన్నీ ఆనందంగా ఉత్తమ మార్గంలో ఒక మాట మీద నడుస్తాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో కలిగినటువంటి అభివృద్ధిని చూసినటువంటి ఉన్నతమైన వ్యాపారస్తులు మీతో భాగస్వామ్యం కోసం ముందుకు రావడం జరుగుతుంది. ఆచితూచి అడుగు వెయ్యండి. ఎందుకంటే వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకునే వ్యక్తి ఏ విధమైనటువంటి ఒక చారిటీ కోసం మీ దగ్గరికి రాడు. అతను వస్తున్నాడంటే ఒక లాభం కోసం వస్తాడు. అంత శక్తి మీకుందా లేదా ముందే అంచనా వేసుకుని వస్తున్నటువంటి ఆ ఆఫర్లకి ఆకర్షణకు లోనవ్వకుండా తగినంత జాగరూకతతోటి పెద్దవాళ్ల ఈ జ్యోతిష్యుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు అడుగు వేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా భాగస్వామ్యాల విషయాలలో, వ్యాపార భాగస్వామ్యాల విషయాలలో వ్యవసాయదారులకు తగినంతటువంటి వాళ్ళ శ్రమకు తగ్గిన ఫలితము తప్పకుండా లభిస్తుంది. వర్షాధార భూములు కలిగినటువంటి వాళ్ళకి సువృష్టి వల్ల చేతికి పంట అందుతుంది. అతివృష్టి అనావృష్టికి దూరముగా ఈ సంవత్సరము మీ రాబడిని మీరు ఆనందముగా ఆస్వాదించేటువంటి అవకాశం ఉన్నది. ఎదుటివారికి ఏదో అన్యాయం జరుగుతుందో అనేటువంటి ఆరాటం మీలో ఏదైతే కనబడుతుందో అది పోరాటం దాకా వెళ్ళి మీరు విజయం సాధించి మీ తరపున వారికి మీరు విజయాన్ని చేకూరుస్తారు. తద్వారా మీకున్నటువంటి పదవికి మీకు వచ్చిన రాజకీయ లబ్ధికి ఉన్నత పదవికి మీరు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంలో విజయాన్ని సాధిస్తారంటే ఈ సంవత్సరం మీకు పట్టుదల పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఇంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక శుభకార్యము, ఒక వివాహము, ఒక గృహము అలాంటి ఆ విషయాలలో కాస్త అడుగు ముందుకు వేసి ఖచ్చితముగా ఇంట్లో శుభకార్యము చేస్తారు. శుభకార్యము చేసేటువంటి విషయాలలో తొందరపాటు లేకుండా నిదానంగా జాగ్రత్తతో వ్యవహరించండి. ఏ తొందరపాటు అక్కరలేదు. మీ ప్రయత్న లోపం లేకపోతే వివాహములందు ఒక శుభకార్యం ఇంట్లో జరగటము తప్పనిసరిగా జరుగుతుంది. చాలా మంచి సంబంధాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరము దుర్గాదేవి ఆరాధనను విశేషంగా చేయండి. నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయడానికి, నెలలో ఒక శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు మరింత సత్ఫలితాలు అంటే చక్కటి యోగ్యవంతమైన సత్ఫలితాలు పొందడానికి సంవత్సరములో 2 పర్యాయాలు అంటే ఉత్తరాయణంలో ఒక పరి, దక్షిణాయనంలో ఒక పరి మీ ఇంట్లో సుందరకాండ పారాయణ చేసి బ్రాహ్మడికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి. ఈ విధముగా ఈ రాశి వారికి శుభ మిశ్రమం ఉన్నప్పటికీ కూడా అశుభాలు మిమ్మల్ని బాధించేవి కాక అవి ప్రయత్న భంగాలుగానే మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సంతోషముగా ఈ సంవత్సరాన్ని దైవబలాన్ని చెప్పిన పరిహారాలను ఆశ్రయించి దైవబలంతో అనుకూల ఫలితాలతోటి దిగ్విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2 గాను, అవమానము 2 గాను కనపడుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. గురు శని సంచారము, రాహుకేతువుల యొక్క సంచారము వల్ల వీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా అందులో సానుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నాళ్ళు దొరకనటువంటి మీ స్థలమో ఇల్లో ఏదో ఆ విషయంలో ఉన్నటువంటి మీ మనస్సులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఈ సంవత్సరం అది తీరిపోతుంది. ఖచ్చితముగా పూర్వార్ధంలో ఒక స్థిరాస్తిని మీరు విక్రయం చేసి చక్కగా స్థిరాస్తిని కొనుక్కుని సకుటుంబ సమేతముగా దానిలో గృహప్రవేశం చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కార్యాలయముల యందు, విద్యార్థులకు పాఠశాలల యందు విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అహంకారం చెందకండి, దయచేసి మాటని అదుపులో పెట్టుకోండి. నాకేమిలే అనేటువంటి అహంకారంతో సంచరించకండి దయచేసి. ఎందుకంటే ఈ సంవత్సరము మీకేదైనా సమస్య వస్తే అది మీ వలననే మీకు వస్తుంది. ఇతరులెవ్వరూ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి స్థాయిలో ఉండరు ఈ సంవత్సరం. మీకు మీ అహంకారపు ప్రతి చర్య ఏదైతే ఉందో దాని వలనే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. కాబట్టి కాస్త మనిషిని మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుని, మీ వాక్కుని అదుపులో పెట్టుకుని, ఒక మిత్రత్వ స్వభావంతో అందరితో ఆనందంగా
కలిసిమెలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి. గుర్తింపుని సన్మానం దాకా తీసుకువెళ్ళేటువంటి ప్రతిభను కూడా మీరే సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి చర్య యందు కూడా మీరు ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటి స్వానుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి పరిశోధన ఎందును కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుని నూతనమైనటువంటి బాటలో వెళతారు, దిగ్విజయాన్ని సాధిస్తారు. పిహెచ్డి లాంటి వాళ్ళు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూల సమయము. అన్ని ప్రతిబంధకాలు తొలగి విశేష మేధస్సుతోటి మీరు అనుకునేటువంటి ఆ రీసెర్చ్ని మీరు పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం. సంతానం విషయంలో కాస్త ఇండివిజువాలిటీ అంటే సొంతతనం ఎక్కువ అవుతుంది. అది మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా రాదు. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క అభిషేకాన్ని చేయించడానికి ప్రయత్నించండి. ఎన్నిసార్లు ఎక్కువసార్లు చేయించ కనీసం ఒక మాసానికి 2 పర్యాయాలైనా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం. సంతానం యొక్క పురోగతి, సంతానములో ఎవరైనా కనుక ఈ పోటీ పరీక్షలు లాంటివి వ్రాస్తున్నప్పటికీ కూడా, వివాహాది శుభకార్యములకు వాళ్ళు సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా ఈ సుబ్రహ్మణ్యాభిషేకము వారికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి యోగ్యవంతమైనటువంటి సమయం నడుస్తోంది ఇప్పుడు వాళ్ళకి. మీ జీవితంలో మీ భాగస్వామి, జీవిత భాగస్వామి, మీ భార్య పిల్లల వలన ఈ సంవత్సరం మీకు అదృష్టము చేజిక్కుతుంది. తాతల నాటి ఆస్తి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్నాళ్ళు అవి బంధువుల చేతుల్లో చిక్కుకునేటువంటి ఆస్తులు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు బయటపడి మీ చేతులకు వచ్చేందుకు అవకాశం కనబడుతుంది. అంటే తద్వారా ఆ ఆస్తి నిర్వహణ యందు మీకున్నటువంటి ఆ చిత్తశుద్ధి, ఆ ఆస్తి నిర్వహణను మీరు చేయగలిగినటువంటి మీ సమర్థత ఇప్పుడు బయటపడి ఆ ఆస్తులు మీ దగ్గరకు వచ్చేటువంటి, మీ పేరు మీదకి వచ్చేటువంటి అవకాశం మీకు కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు విశేషమైనటువంటి సత్ఫలితాలను పొందడానికి సంవత్సరములో 2 పర్యాయాలు, మళ్ళీ చెప్తున్నా, పూర్వార్ధమునందు ఉత్తరార్ధమునందు కాళహస్తి గాని, పెదకాకాని గాని, త్రయంబకేశ్వర్ గాని, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర గాని రాహుకేతువుల యొక్క పూజ చేయడానికి ప్రయత్నించండి. రాహుకేతువుల పూజ ఎందుకు అంటే ప్రతిబంధకాలు ఏమైనా ఉంటే తొలగి మీరు శుభ ఆశీస్సులు పొందడానికి ఉపయోగపడుతుంది. తద్వారా శీఘ్ర సత్ఫలితాలను పొందుతారు. మీరు చిన్నపాటి జ్వరాలు మిమ్మల్ని కొంచెం ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అది తాత్కాలికమైనటువంటి ఆందోళనగానే మిగులుతుంది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండదని మాత్రం మీరు గమనించండి. కొన్ని విషయాలలో ధనము వృధాగా ఖర్చు అవుతుంది. అది కొంచెం మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవకాశం మీ దగ్గరే ఉంది. ఖర్చులు తగ్గించుకుందామని మిమ్మల్ని మీరు క్లేశపరుచుకోకుండా వృధాగా పోతున్నటువంటి ఖర్చులను బేరీజు వేసుకుంటూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. రిటైర్ అయిన తర్వాత నాకు ఆదాయం ఎట్లా అని బాధపడేటువంటి వాళ్ళకి శుభవార్త ఏమిటంటే ఈ సంవత్సరము రిటైర్ అయిన తర్వాత మీకు ఆదాయం మళ్ళీ పెరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సేల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి పదోన్నతులతో కూడినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. పదవి ఉన్నతి లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు ఈ సంవత్సరము కాస్త ఉన్నత పదవులను అలంకరించేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. స్త్రీలకు అనుకూలమైనటువంటి రాశిగా మారింది ఈ సంవత్సరం. ఈ విధముగా చెప్పబడినటువంటి సత్ఫలితాలను, ముఖ్యముగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఈ రాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యాభిషేకము, రాహుకేతువుల పూజ మీకు శ్రీరామ రక్షగా నిలబడి వెన్నంటి ఉండి కాపాడతాయి. ఈ విధముగా పరిహారాలను ఆచరిస్తూ చక్కటి దిగ్విజయాన్ని పొంది సంతోషముగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యము 5 గాను, అవమానము 2 గాను కనబడుతున్నవి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలు మెండుగా ఉన్నాయి. గురుగ్రహ సంచారము, వ్యయమునందు రాహుగ్రహము, వీటి వల్ల జీవితంలో క్రమశిక్షణాపూర్వకమైనటువంటి పదవీ ఉన్నతి, జీవిత ఉన్నతి కనబడుతున్నది. నాకు ఇన్నాళ్ళు నాకు తెలియనిదా అనుకునేటువంటి మీలో ఉండే అహంకారములో ఇక మార్పు వచ్చి జీవిత సత్యాన్ని తెలుసుకునేటువంటి దిశగా గురు అనుగ్రహంతో ఆధ్యాత్మికం వైపు మీరు అడుగులు వేసేందుకు సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. గమనించండి, ఇది జీవితంలో ఉత్తమమైన మార్పుగా మనం చెప్పవచ్చు. ఇక జీవితం అంతా కూడా గురు అనుగ్రహంతో వర్ధిల్లేందుకు గురువును ఆశ్రయించాలని తాపత్రయపడే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఇది పుణ్యక్షేత్ర సందర్శనాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం. మీరు మాటని అదుపులో పెట్టుకుని అడుగులు ముందుకు వెయ్యాలి సుమా, తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగంలో పదవీ ఉన్నతి, ఉద్యోగంలో బదిలీలు కోరుకుంటునే వారికి చక్కటి సమయం ఇది. సానుకూలమైనటువంటి బదిలీలతోటి, సానుకూలమైనటువంటి పదవీ ఉన్నతులతోటి, పదవీ ఉన్నతి కాకపోయినా మీ బాధ్యతలు మారడం వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది. ఈ పదవీ ఉన్నతికి ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగి చక్కటి దిగ్విజయమైనటువంటి ఉన్నత ఉద్యోగాల్లోకి మీరు వెళతారు.
ఎంత ఉన్నతమైనటువంటి పదవిని ఆశ్రయించినా ఇంకా ఏదో తక్కువగా ఉన్నానే అనేటువంటి ఒక కంపారిజన్ అనేటువంటిది మీలో పెరుగుతుంది. గమనించండి. జీవితంలో సుఖంగా ఉండాలంటే నాకు భగవంతుడిచ్చిన దాన్ని నేను సంతృప్తిగా నిజాయితీగా నేను శ్రమించి అనుభవించాలి తప్ప నేను పక్క వాళ్ళతో పోలిక పెట్టుకుంటే నాకున్న ఆనందాన్ని నేను కోల్పోతాననే నిజాన్ని మీరు గ్రహించాలి. అందుకు మీకు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది. ధార్మికత వైపు అడుగులు వేస్తారు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్నపాటి శరీర బాధలు ఉన్నప్పటికీ అవి ఏవి ఇబ్బంది పెట్టేవిగా కనపడటం లేదు. కీళ్ల నొప్పులు, అల్సర్ సంబంధించినటువంటి ఈ బాధల వల్ల మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఏదైనా ప్రయాణాలు మీరు చేసేటప్పుడు నీళ్ల విషయంలో, ఆహారం విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహంతో చెయ్యలేని పనులను నెత్తి మీద వేసుకోకండి దయచేసి. మీలో ఉండే సమర్థతని ఎదుటి వాళ్ళు గుర్తించినట్టుగా మొత్తం భారం మీ మీద పడవేసేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే మీ సమయాన్ని మీకు మీరుగానే వృధా చేసుకోకుండా జాగ్రత్త పడండి. సంతానం యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల వారు విశేషమైనటువంటి పురోగతిని పొందుతారు. వారిలో నూతన ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారు. మీరు శుభకార్యాలు ఇంట్లో తథ్యముగా జరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలని పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధమునందు చేయడం ఉత్తమమైనటువంటి పని. ఈ రాశి వాళ్ళు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందడము, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడము సూచనగా కనబడుతున్నది. ఆంజనేయ స్వామి వారికి నిత్యము కూడా అవకాశం ఉంటే 16 ప్రదక్షిణలు చేయండి. నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సహస్రం ఆకుపూజ చేయిస్తూ ఉండండి. దీనివల్ల వెన్నంటి ఉండే శత్రువులు కానీ, శరీరంలో రోగాలు అనేటువంటి శత్రువులు కానీ మిమ్మల్ని బాధించకుండా స్వామివారి అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. దుర్గాదేవికి ప్రతిరోజు కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోవడానికి లేదా రాహు ప్రీత్యర్థం దానాలు ఇవ్వడం ద్వారా మీ వాక్కు మీ అదుపులో ఉండి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం అంతా కూడా సుహృద్భావ వాతావరణంగా మారడానికి మీకు దోహదపడుతుంది. ఈ విధమైనటువంటి పరిహారాలతోటి ఈ పరిహారాన్ని చక్కగా శ్రద్ధగా ఆచరిస్తూ భగవత్కృపతోటి ఈ రాశి వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. తదుపరి సింహరాశి. సింహరాశి నందు మఖా నక్షత్రము 4 పాదములు, పుబ్బా నక్షత్రము 4 పాదములు, ఉత్తరా నక్షత్రము, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 1 పాదము. ఈ రాశి వారికి ఆదాయము 8 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానము 5 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ స్వభావానికి విరుద్ధంగా సాహసోపేతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరము మీకు అనుకూలతనివ్వడమే కాక మీ స్థాయిని పెంచడమే కాక మీకు ఒక గుర్తింపును కూడా తీసుకువస్తాయి. మీకు ఒక పేరుని ప్రఖ్యాతిని తీసుకువస్తాయి. ఈ సంవత్సరము మీరు ఒక అఖండమైనటువంటి రాజయోగ దిశగా అడుగులు వేయడం తథ్యము. రాజకీయాలలో ఉండేటువంటి వారు అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. దైవానికి సంబంధించినటువంటి పూజలు హోమాలు చేసుకుని శత్రు బాధల వల్ల ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడటము చాలా ముఖ్యము. కార్యాలయాలలో పనిచేసేటువంటి వాళ్ళు అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఒక్కళ్ళగా ఉంటే మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువగా అవుతారు. అలాంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మికవేత్తలకు, కళా సినీ రంగాలలో ఉన్న వాళ్ళకి, టీవీ ఆర్టిస్టులకి చాలా మంచి సమయం నడుస్తున్నది. మీకు విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అవకాశాలు కూడా మెండుగా పెరుగుతాయి. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి గృహ నిర్మాణం అనేటువంటిది కానీ, స్థలం కొనుగోలు అనేటువంటి అంశాలు ఈ సంవత్సరం మీకు పూర్తి అవుతాయి. ఈ సంవత్సరము మీకు వ్యయము ఎక్కువగా కనపడుతున్న వ్యయం ఏదైతే ఉందో అది పుణ్య వ్యయముగా మీరు భావించాలి. ఖచ్చితంగా స్థిరాస్తి వ్యవహారాలలో మీరు విజయాన్ని సాధిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాన్ని ఎక్కువగా చేస్తారు. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వదలుచుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. మీ చేతి ద్వారా రుణాలు ఇవ్వకూడదు, రుణాలు ఇప్పించకూడదు, మధ్యవర్తిత్వము కూడదు ఈ సంవత్సరము మీకు. కార్యాలయాలలో ఎక్కువ కాలం పనిచేసేటప్పుడు ఆహార నియమాదుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉదర సంబంధితమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా మిమ్మల్ని మీరు కాస్త ఆ జాగరూకతతో వ్యవహరించటం వల్ల దానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళకి పూర్వార్ధములో ప్రమోషన్లు, అనుకూలమైనటువంటి బదిలీలతోటి కుటుంబ వాతావరణం చాలా సౌఖ్యంగా ఉంటుంది. నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాదులు ప్రారంభించాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఓపిక పట్టండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. జాతకాన్ని చూపించుకుని ఏ రంగంలో మీకు బాగుంటుంది అనేటువంటి నిర్ణయాన్ని బట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించండి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు మాత్రం మీ జాతకాలు చూపించుకుని ఏ రంగంలో మీకు వ్యాపార వృద్ధి ఉంటుంది, మీ జాతకానికి అనుకూలత ఉంటుంది అనేది అర్థం చేసుకుని తద్వారా నూతన వ్యాపారాలు ప్రారంభించండి. తొందరపాటుతనంతో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
పోటీ పరీక్షలలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకి పోటీతత్వముతో కూడుకున్న వాతావరణం నెలకొంటుంది. కొంచెం గట్టి పోటీనే ఉంటుంది, గమనించుకోండి. మీ శ్రమ 10 రెట్లు అయితే తప్ప మీరు అనుకున్నటువంటి విజయాన్ని మీరు సాధించలేరు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అవకాశం అయితే మీకు మెరుగ్గా కనపడుతున్నది. కాస్త నిరాశ, కాస్త నిస్పృహ ఆవహించేటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య ఆరాధన, విశేషమైనటువంటి దుర్గా ఆరాధనతోటి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసి అడుగులు ముందుకు వేయండి. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మీలో కలిగినటువంటి ఆ నిస్తేజం ఏదైతే ఉందో అది తొలగిపోయి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చి మీ చేత అడుగులు ముందుకు వేయించి దిగ్విజయాన్ని ప్రసాదిస్తుంది మీకు. ఈ రాశి వాళ్ళు సంవత్సరంలో 2 పర్యాయాలు పూర్వార్ధమునందొక పరి, ఉత్తరార్ధమునందొక పరి ఇంట్లో నవగ్రహయుక్త రుద్రహోమం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా పరమేశ్వరానుకూలతతోటి, నవగ్రహానుకూలతతోటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమముల యందు మీకు దిగ్విజయత, ఊహించినటువంటి వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల నుంచి శత్రుబాధ తొలగి మీకు ఆనందము, సంతోషము, ఆరోగ్యము చేకూరేందుకు అవకాశము మెండుగా కనబడుతున్నాయి. పిల్లల విషయంలో ప్రోత్సాహకంగా ఉంటుంది. పిల్లలు చక్కటి చదువులతోటి ఉత్తీర్ణులవుతారు. విద్యార్థులు కాస్త శ్రమించండి. మీ శ్రమకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి, ఉన్నత ఫలితాలతోటి మీరు సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది మీకు. క్షేత్రానికి ఎక్కువ క్షేత్ర సందర్శనం చేయడానికి ప్రయత్నించండి. భగవంతుని యొక్క శక్తి మిమ్మల్ని వెన్నంటి ఉండి కాపాడుతుంది. శ్వాసకోశ సంబంధితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరము వాళ్ళకి వారి యొక్క ఇబ్బంది నుంచి విముక్తి లభిస్తుంది. వాళ్ళకి చక్కటి ఆరోగ్యము చేకూరుతుంది. ఈ విధముగా ఈ రాశి వాళ్ళు చెప్పినటువంటి ఈ పరిహారాలని ఆచరిస్తూ సకుటుంబ సమేతముగా ఆనందముగా సంతోషముగా వృద్ధి చెందాలని ఆశిస్తున్నారు. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి యందు ఉత్తరా నక్షత్రము, ఉత్తర ఫల్గుణి నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రము 4 పాదములు, చిత్త 1, 2 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 4 గాను, అవమానము 5 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారము వీరికి చాలా చక్కటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తోంది. ఇన్నాళ్ళు తెలియనటువంటి కొన్ని సమస్యలతో బాధపడినటువంటి ఈ రాశి వాళ్ళు వాటికి పరిష్కార మార్గంగా అడుగులు వేయడమే కాక చక్కటి ఆరోగ్యాన్ని, కుటుంబాల సౌఖ్యాన్ని, ఉన్నతమైనటువంటి పదవిని, ఉన్నత అధికారాలని చేజిక్కించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాలు పరిపూర్ణ సానుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా యాత్రలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం. వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఎక్కువగా బంగారాన్ని కొనుక్కునేటువంటి అవకాశం కనబడుతోంది. ఏదైనా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు లేదా విదేశములో విద్యను చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా సానుకూలముగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళకి చక్కటి పట్టుదల లభిస్తుంది. వారి యొక్క కార్యోన్ముఖతతోటి వారు అనుకున్నటువంటి ఉన్నత పదవులను ఆశ్రయించి పదవి ఉన్నతితోటి దిగ్విజయమైనటువంటి ఉన్నత స్థానాలకి చేరుకుంటారు. ఏదో ఒక భయంతో ఇన్నాళ్ళు సంచరించినటువంటి అటు ఉద్యోగస్తులు కానీ ఇటు వ్యాపారస్తులు కానీ ఆ భయాలన్నీ తొలగి చక్కటి మార్గోపదేశం లభించటమే కాక వీరికి రాజకీయమైనటువంటి అండదండలు లభిస్తాయి. సహజంగా ఎవరైనా కనుక ఫ్యాక్టరీలు నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నూనె, ఈ పప్పు దినుసుల వ్యాపారాలు, తర్వాత వ్యవసాయ సంబంధితమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చాలా అనుకూలిస్తాయి వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకి కొన్ని సత్ఫలితాలు పొందడానికి కొంత సమయము నిరీక్షించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు ఓరిమి చాలా ముఖ్యమైనటువంటి భూషణాలుగా మారాలి. సంతాన సంబంధమైనటువంటి విషయాల విషయంలో కాస్త ఓర్పును వహిస్తే దిగ్విజయమైనటువంటి సానుకూల ఫలితాలను ఇస్తారు మీ సంతతి మీకు. చుట్టుపక్కల వారితో కానీ, కార్యాలయంలో వారితో కానీ విభేదాలు కానీ, అనవసరమైన వాగ్వివాదాలకు వెళ్ళకండి. ఈ వాగ్వివాదాల వల్ల అనవసరమైనటువంటి శత్రుత్వాలు అనేటువంటి భయం నుంచి దూరంగా ఉండండి. ఈ సంవత్సరం రైతులకు చాలా విశేషమైనటువంటి సానుకూలత, వారి పంటలకి దిగుబడి, చక్కటి దిగుబడి, రాబడి కూడా లభిస్తాయి వీళ్ళకి. ప్రకృతి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది. వ్యవసాయ సంబంధితమైనటువంటి ప్రతి పరిశ్రమ కూడా వృద్ధి చెందుతుంది. మీ చుట్టుపక్కల మీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు పెరుగుతారు. మీ మాటకి గౌరవం లభిస్తుంది. అంతేకాక మీకు తెలియనటువంటి ఉన్నత పదవులు మీకు తెలియకుండానే మిమ్మల్ని వరిస్తాయి. అంటే మీలో ఉండేటువంటి ప్రతిభని మీకు తెలియకుండా ఎదుటివారు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసే వాళ్ళకి గురు అనుగ్రహం లభిస్తుంది. గురు ఆశీర్వచనంతో మీ మనస్సుకు ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నటువంటి ఆ స్వాంతన లభిస్తుంది మీకు. ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనలతోటి ఇన్నాళ్ళు నిద్ర పట్టి పట్టక లేకపోతే ఆ కలలతోటి ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఆ బాధ నుంచి విముక్తి పొంది
ఆధ్యాత్మికంగా సాధనాపరంగా అడుగులు వేయడమే కాక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళు ఈ సంవత్సరము ద్వితీయార్థానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. ఏమాత్రం అవకాశం ఉన్నా రాహుకేతువులకు పూజ చేయించటము, దుర్గాదేవిని ఆశ్రయించటము, తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణను ఈ సంవత్సరము మీకు విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి. గానుగాపుర క్షేత్రము, పిఠాపుర క్షేత్రము ఇత్యాది దత్తాత్రేయ క్షేత్ర సందర్శనము, ఆదిత్యాది నవగ్రహములకు ప్రతిరోజు 27 ప్రదక్షిణలు చేయడము ఈ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి కార్యసాఫల్యతను అందిస్తాయి. గురు అనుగ్రహం వల్ల జటిలమైనటువంటి సమస్యలకు దైవ రూపేణా మీకు పరిష్కార మార్గము లభిస్తుంది. గమనించండి, గురువుని ఆశ్రయించండి. గురు అనుగ్రహం ఈ సంవత్సరము మీకు మెండుగా ఉంటుంది. నేను అనుకునేటువంటి అహంకారం నుంచి తప్పించుకుని మిమ్మల్ని మీరు సాధనా మార్గంలోకి అడుగులు వేసేందుకు చక్కటి సమయం ఇది. ఆ గురుకృప వల్ల మీకున్నటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఎన్నో దూరం అవుతాయి. మీకు ఒక పరిష్కార మార్గము లభిస్తుంది. గమనించుకోండి. సంతాన విషయంలో మీరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. సంతాన రూపేణ స్థిరాస్తులు పెరుగుతాయి. స్థిరాస్తుల వ్యవహారాలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు మీకు సానుకూలంగా మారతాయి. కోర్టులలో పెండింగ్లో ఉండేటువంటి విషయాలు మీకు అనుకూలంగా వస్తాయి. రాజీ ప్రయత్నాలు, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్లు అనేటువంటి మాటలకు మీరు ప్రాధాన్యతనివ్వక్కర్లేదు. మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ మీకు కోర్టు నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో 2 పర్యాయాలు అఘోర పాశుపత అభిషేకాన్ని ఇంట్లో చేయించండి. విశేషమైనటువంటి సానుకూలతతోటి సకుటుంబాభివృద్ధిని పొందుతారు. ఈ విధముగా చెప్పబడినటువంటి ఈ పరిహారాల్ని ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితోటి, ఆయురారోగ్య అభివృద్ధితోటి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి తులారాశి. తులారాశి వాందు చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 7 గాను, అవమానము 1 గాను కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము శుభ అశుభ మిశ్రమముగా కనబడుతున్నది. ఈ రాశి వాళ్ళ యొక్క ఈ సంవత్సర నిర్ణయం అంతా కూడా శనికేతు యొక్క సంచారము వలన, శని యొక్క అనుగ్రహ వీక్షణ వలన వీళ్ళకి విశేషమైనటువంటి సత్ఫలితాలు కనబడుతున్నాయి. తర్వాత అదే కొంత వీరికి కొంత శ్రమను కూడా కలిగిస్తోంది. అంటే ఏ పనైనా ప్రారంభించిన తర్వాత కొంత పరిశ్రమ లేకుండా, కొంత శ్రమ లేకుండా 1కి 2 సార్లు ప్రయత్నించకుండా కార్యసాఫల్యతని పొందలేని స్థితి అన్నమాట. అలా అని మీరు ఇబ్బంది పడక్కర్లా. మీకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది పరిపూర్ణమైనటువంటి సత్ఫలితమై ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు పూర్వార్ధం వరకు ఆగండి. ఉన్నవాళ్ళు పూర్వార్ధ ఉత్తరార్ధముల యందు 2 వైపుల యందు కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణము, ఊహించినటువంటి అనుకూలమైనటువంటి బదిలీలు అవుతాయి. మీకు నూతన వాహన యోగాలు కనబడుతున్నాయి. మీకు విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి సానుకూలమైనటువంటి సమయము. విదేశీ విద్య కనబడుతోంది. మీటింగ్ల యందు ఇన్నాళ్ళు మీలో కనపడినటువంటి ప్రతిభ బయటపడుతుంది. తద్వారా ఉద్యోగంలో మీకు గుర్తింపు, పదవి ఉన్నతి తథ్యము. గృహ నిర్మాణాల వైపు, స్థిరాస్తి వ్యవహారాల వైపు అడుగులు వేసేటప్పుడు కాస్త ఆచితూచి వెయ్యండి. ఈ సంవత్సరము మీకు స్థిరాస్తికి అనుకూలత ఉన్నది, కానీ మీ యొక్క తొందరపాటు తనముతోటి అవకాశాలని చేజార్చుకోకండి. మాట అదుపులో పెట్టుకోండి. మీది కాదు అనుకున్న సమయంలో తల వంచడానికే ప్రయత్నించండి. అది అవమానంగా భావించకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒగ్గి ఉన్నటువంటి ఈ సమయము మీకు భవిష్యత్తులో ఒక నూతనమైనటువంటి ఉన్నత స్థితిని మీకు కలిగించేటువంటి అవకాశం ఉంది. దయచేసి మాట జారకండి, నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఈ కీళ్ల నొప్పులు కానీ లేకపోతే నడుం నొప్పులు లాంటి వాడిని అని వచ్చినప్పటికీ ఆందోళన చెందక్కర్లేదు. తాత్కాలికమైనటువంటి విషయాలు మాత్రమే. ఏవైనా లాంగ్ పెండింగ్, చాలా కాలం నుంచి పెండింగ్ పెడుతున్నటువంటి సర్జరీ లాంటివి ఏవైనా ఉన్నా అవన్నీ దిగ్విజయం అవుతాయి. చక్కగా వారందరూ ఆరోగ్యంగా క్షేమంగా తిరుగుతారు. వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే గోపూజ. ఆవుకి ఖచ్చితంగా అవకాశం ఉంటే ప్రతి శనివారం కూడా ఆవుకి తోటకూర తినిపించడానికి ప్రయత్నించండి. ఈ రాశి వాళ్ళు మాసములో ఒక సోమవారం నాడు ఒక బ్రాహ్మడికి, పేద బ్రాహ్మడికి బియ్యం దానం ఇవ్వడానికి ప్రయత్నించండి, లేదా స్వయం పాకం దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. మాసములో ఒక సోమవారం. కొన్ని మానసికమైనటువంటి క్లేశాలు మిమ్మల్ని బాధపెడుతూ ఉంటాయి. దాని నుంచి మీకు విముక్తి లభిస్తుంది. స్థలాల విషయంలో, గృహ నిర్మాణ విషయంలో తొందరపాటుతనం లేకుండా పెద్దవాళ్లతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. చక్కటి యోగ్యవంతమైనటువంటి ఫలితాలను ఉత్తరార్ధంలో పొందుతారు.
కుటుంబ సభ్యుల విషయంలో ఏకాభిప్రాయం రావడానికి కొంత జాప్యం ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకుని దాన్ని ఆలోచనగా మాత్రం మార్చుకోకండి. అంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఆలోచిస్తారు అనేటువంటి విషయం చెప్పడం ఇక్కడ ప్రాధాన్యత. ఆ ఆలోచనలలో నుంచి మీకు కలిగేటువంటి ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్స్ తప్పించుకుందికి ప్రతి మాసములో ఒక సోమవారం నాడు స్వయం పాకం బ్రాహ్మడికి దానమిమ్మని చెప్పేదన్నమాట. ఉద్యోగంలో ఇందాక చెప్పినట్టు పూర్వార్ధ ఉత్తరార్ధములలో ప్రమోషన్ అయితే గ్యారంటీగా వస్తుంది. నూతన ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళు మాత్రం ఉత్తరార్ధం వరకు ఆగండి. అనుకూలమైనటువంటి బదిలీలు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. కుటుంబంలో వివాహానికి సంబంధించి కానీ శుభకార్య నిర్వహణ గురించి సంబంధించి కానీ ఒక చక్కటి చర్చ జరుగుతుంది. మీ చేతుల మీదుగా ఒక శుభకార్యము నెరవేరేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వాళ్ళు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి, ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి చిన్న చిన్న క్లేశాలు తొలగించుకోవడానికి వీరికి ప్రతినిత్యము కూడా ఈశ్వర సందర్శనము తప్పనిసరి. మీలో ఎవరైనా ఇంట్లో అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటే పంచసూక్తములతోటి శివుడికి అభిషేకం చేసుకోండి. అవకాశం లేని వాళ్ళు గుడికి వెళ్ళి ప్రతిరోజు 16 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి వారికి, 16 ప్రదక్షిణలు పరమేశ్వరుడికి చేసుకోండి. ఇందాక చెప్పినట్టు మాసములో ఒక సోమవారం బ్రాహ్మణికి స్వయం పాకం దానం ఇవ్వండి. దిగ్విజయముగా ఉంటుంది. దిగ్విజయమైనటువంటి ఉన్నత ఫలితాలను సాధిస్తారు. సంతానం మూలకమైనటువంటి విషయాలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఈ సంవత్సరం లలిత కళల యందు ఉన్న వాళ్ళకి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. గవర్నమెంట్ అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైనటువంటి సమయం ఇది. ఈ విధమైనటువంటి పరిహారాల్ని ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితో సంతోషంగా, ఆయురారోగ్య అభివృద్ధితో క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యము 3 గాను, అవమానము 1 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి విశేషమైనటువంటి సానుకూల సమయము ఈ సంవత్సరము. వికారునామ సంవత్సరం. ఈ సంవత్సరము మీకు మీ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయంగా మీకు గోచరిస్తుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన గృహాలని కొంటారు. వద్దంటే అవకాశాలు వచ్చి పడతాయి. ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని చాలా సానుకూలమైనటువంటి విధంగా ఖర్చు పెట్టి ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేస్తారు. మీ శ్రమ, మీ వాక్కు, మీ వృత్తి పట్ల నిబద్ధత మీకు సమాజంలో ఒక గౌరవాన్ని, ఉద్యోగ స్థలంలో ఒక రాజయోగాన్ని అందిస్తాయి. ఇంట్లో స్త్రీలని బాధ పెట్టకండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము మీకు కలిగేటువంటి సానుకూలత యందు 90% స్త్రీ మూలకంగానే లభిస్తుంది. మాటలు ఆచితూచి మాట్లాడండి. విషయ పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన నేను మేధావిని అనే భావంతో మెలగకండి. మీ మాట ఈ సంవత్సరము మీ విజయానికి తోడ్పడాలి. ఎంత పని చేసినా ఎదుటి వాళ్ళ మీద చాడీ చెప్పాలి అనేటువంటి ఈ మనస్తత్వం ఏదైతే ఉందో అది మీకుండేటువంటి అవకాశాల్ని చేజార్చే ప్రమాదం ఉన్నది. ఇతరుల గురించి మీకు అనవసరము. స్త్రీలతో సంభాషించేటప్పుడు, ఉద్యోగంలో ఉండేటప్పుడు దయచేసి నోటిని అదుపులో పెట్టుకుని స్త్రీలను బాధించకుండా వారితో సంయమనముగా ఉండండి. ఊహించినటువంటి నూతన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. మీలో ఉండేటువంటి ప్రతిభ బయటకు వచ్చేందుకు మీ కార్యాలయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కొనే భూములు 10 ధరలు పెరిగి మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో డిపార్ట్మెంట్లు మారేటువంటి అవకాశము, ప్రాధాన్యత కూడినటువంటి డిపార్ట్మెంట్కి మిమ్మల్ని బదిలీ చేసేటువంటి అవకాశము ఎక్కువగా కనబడుతున్నాయి. మీ పై అధికారుల యొక్క మన్నన, వారి యొక్క అండదండలతోటి మీరు అనుకున్నటువంటి రంగములో, అనుకున్నటువంటి డిపార్ట్మెంట్లో సెటిల్ అవుతారు. ఆదాయము మెండుగా ఉన్నది. పెరిగిన ఆదాయాన్ని అది ఒక మదుపుగా మార్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. చాలా ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తులకి మీలో ఉండేటువంటి ప్రతిభ గుర్తించి తద్వారా మిమ్మల్ని వారి స్థాయిలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు సఫలీకృతమై మీకు ఒక రాజయోగము లభించడము తథ్యము. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల, గణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి పరిజ్ఞానము వారిలో, ఆ మేధస్సు వారిలో తాండవించి మాట అదుపులో ఉండి అటు ఉద్యోగమునందు ఇటు వ్యాపారమునందు వృద్ధిలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సంతతిపూర్వకంగా విశేషమైనటువంటి సానుకూల పవనాలు, ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణకై మీరందరూ చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమై ఒక అద్భుతమైనటువంటి సత్కార్యము చేయడము జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా సంవత్సరములో 2 పర్యాయాలు ఇంట్లో పంచసూక్తములతో కూడిన నవగ్రహ హోమం చేయడానికి ప్రయత్నించండి. సుదర్శన హోమం కూడా చేస్తే చాలా శ్రేష్టము. మన్యుపాశుపతముతో కూడినటువంటి అభిషేకాన్ని ఇంట్లో చేయించండి. దృష్టి దోషాల నుంచి కొంచెం జాగరూకతతో ఉండండి.
ఈ విధముగా చెప్పబడినటువంటి పరిహారాలని ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితో, సర్వ సౌభాగ్య సిద్ధితో, ఆయురారోగ్య వృద్ధితో క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదముగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 8 గాను, రాజపూజ్యము 6 గాను, అవమానము 1 గాను కనబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము యోగ్యవంతమైనటువంటి కాలము. అదేమిటండి, ఆదాయం చూస్తే 2, వ్యయం 8 అలా ఉంది కదా అని అనుకోవచ్చు. ఇందాకనే చెప్పాను నేను, ఇవి కావు మనకి నిర్ణయ ప్రమాణాలు. అవును, ఆదాయం 2, అవమానం 8గా ఉంటే అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ జీవితాలలో నుంచి తొలగిపోయి మీకు ఒక ఉత్తమమైనటువంటి గమ్యాన్ని అమ్మవారు చూపెడుతుంది. గమనించండి, మీరు చెప్పిన మాట వేదవాక్ అవుతుంది, శిలాశాసనం అవుతుంది. మిమ్మల్ని అనుసరించిన వాళ్ళు దిగ్విజయమైన ఉన్నత పదాలలోకి వెళతారు. గురు అనుగ్రహం మిమ్మల్ని క్షేమంగా కాపాడుతుంది. గురు ఆశీర్వచనానికి పాత్రులవుతారు. అపరిష్కృతమైనటువంటి సమస్యలన్నీ తీరతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో దిగ్విజయాన్ని పొందుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అహంభావం మిమ్మల్ని వెంటాడుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగంలో ప్రమోషన్లు రాకుండా కాస్త నిస్తేజంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తరార్ధంలో చక్కటి ప్రమోషన్లు పొందుతారు. కొంత సమయంతో పాటుగా ప్రతిఘటన చేయాల్సి వస్తుంది. కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి మీరు పడేటువంటి శ్రమ వల్ల ఈ రాకూడనటువంటి ఈ షుగర్ లాంటి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకొని జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్టర్లకి, లీజు వ్యవహారాలలో ఉండేటువంటి వాళ్ళకి, మైనింగ్లో ఉండే వాళ్ళకి దిగ్విజయమైనటువంటి మంచి సమయం నడుస్తోంది. వ్యవసాయ సంబంధితమైనటువంటి పనుల్లో ఉన్న వాళ్ళు కొంచెము ఆశించినటువంటి ఫలితాలను ఆలస్యంగా అందుకుంటారు. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితుల యొక్క పాత్ర మీ విజయాలలో ఎక్కువగా నమోదవుతుంది. మీకంటే పెద్దవారు, ఉద్యోగంలో ఉన్నత స్థాయి వాళ్ళు కూడా మీతో ఆంతరంగికంగా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం వెళుతోంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, అందుకు తగ్గ పదవి, ఉన్నతి మిమ్మల్ని వరిస్తాయి. వ్యవసాయ ఆధారితమైనటువంటి విషయాలలో ఉత్తరార్ధంలో అంటే కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీకు పరిపూర్తిమైనటువంటి సత్ఫలితాలు మీకు లభిస్తాయి. మీకు ఇంట్లో ఒక శుభకార్యము దిగ్విజయముగా, నిర్విఘ్నముగా, శీఘ్రముగా జరుగుతుంది. వారసత్వంగా లభించినటువంటి ఆస్తులు మీరు వాటిని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు చక్కటి సమయం, యోగ్యవంతమైనటువంటి సమయం. కాస్త కష్టపడండి, భగవద్ అనుగ్రహం మీ వెన్నంటి ఉంటుంది. అనుకూలమైనటువంటి పవనాలతోటి విశేషమైనటువంటి ఉత్తీర్ణతను సాధిస్తారు. మీరు దృష్టి దోషాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మరిన్ని సత్ఫలితాలు పొందడానికి దత్తాత్రేయ దర్శనాన్ని, గురుచరిత్ర పారాయణని, సుబ్రహ్మణ్య అభిషేకాన్ని ఎక్కువగా ఆశ్రయించండి. నవగ్రహాలకి ప్రతిరోజు 27 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. మీలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. అహంభావము లేకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేందుకు గ్రహానుకూలత సిద్ధిస్తుంది. ఈ విధముగా ఈ పరిహారాలన్నీ ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితో, ఆయురారోగ్య వృద్ధితోటి, సౌభాగ్య వృద్ధితో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 2 గాను, రాజపూజ్యము 2 గాను, అవమానము 4 గాను కనపడుతున్నాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైనటువంటి సానుకూలత, చాలా అద్భుతమైనటువంటి మంచి సమయము. కొంచెము శ్రమించారు అనేటువంటి భావన మీలో ఉన్నప్పటికీ కూడా ప్రతి శ్రమకి తగిన సానుకూల ఫలితము మిమ్మల్ని వరిస్తుంది. ఈ సంవత్సరము మీ మనోధైర్యము పెరుగుతుంది. ఇంతకాలం పోరాడుతున్నానే అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ పోరాటానికి లభించినటువంటి విజయం వల్ల, విజయ ఫలితాల వల్ల మీరు ఇప్పటిదాకా పడినటువంటి శ్రమను మరిచిపోతారు. ఉద్యోగమునందు, వ్యాపారమునందు అధికమైనటువంటి శ్రద్ధను పెట్టడం వల్ల కుటుంబాన్ని నుంచి కొంచెం దూరం అవుతున్నానన్న బాధ ఏదైతే ఉందో అది మీ మనసుకు కొంచెము కలతగా మారినప్పటికీ కూడా మీ వ్యాపారము, వృత్తి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల కాస్త మీరు మనసుని వృత్తి వ్యాపార అభివృద్ధిపై పెట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టకండి. ఒక స్త్రీ ఇంట ఎప్పుడూ ఆనందముగా, ఉల్లాసముగా ఉండేలా చూసుకోండి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, స్త్రీ భావాలకి ఎక్కడ విలువ ఇవ్వబడుతుందో అక్కడ అభివృద్ధి తాండవం చేస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. స్త్రీలతోటి వైరము వద్దు. మాట ఆచితూచి మాట్లాడండి. నిర్ణయాలు సాహసోపేతంగా చెయ్యకండి. 10 మంది మీకు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు మార్గదర్శులతోటి చర్చించండి. నాకేమి అన్నీ నాకు తెలుసు అనేటువంటి మొండి వైఖరి వద్దు. ఇంట్లో
అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఒక సత్కార్యము, ఒక స్థిరాస్తి కొనుగోలు, వీటికి ఎటువైపు మొగ్గాలి అనేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం మీకు ఒక పరిష్కారాన్ని చూపెడతాయి. వృత్తి వ్యాపారాలలో కానీ, బ్యాంక్ వ్యవహారాలలో కానీ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవహారాలలో కానీ దయచేసి మీరు ఎక్కడా గ్యారంటీ సంతకాలు పెట్టకండి. దయచేసి మీరు అటు పక్కకి వెళ్ళకండి. మీరు మీ కుటుంబం అనే నేపథ్యంలో ఉండండి. విహారయాత్రలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏ విహారయాత్ర కూడా ఈ సంవత్సరం మీరు నదీ పరివాహక ప్రాంతాలలో చేయకండి. క్షేత్ర సందర్శనానికి ప్రాధాన్యతనివ్వండి. ఇన్నాళ్ళు మీకు రానటువంటి ధనం ఏదైతే ఉందో రుణ విముక్తి, అంటే ఆ రుణము మీకు తీరి, అంటే మేజర్ పర్సంటేజ్, అంటే సింహభాగం మీకు రుణం విముక్తి అవుతుంది. మీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి మీకు. అయితే విశేషం ఏమిటంటే ఈ డబ్బుని కూడా మీరు స్థిరాస్తులలో పెడతారు. మీకు విశేషమైనటువంటి ఆదాయం భవిష్యత్తులో వచ్చేందుకు ఉపయోగపడుతుంది. అంటే ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రణాళిక భవిష్యత్తుకు మీకు ఉన్నత పదాన్ని, ఉన్నత జీవితాన్ని సూచిస్తోంది. న్యాయపరమైనటువంటి న్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ప్రతికూల సమయం నడుస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి శీఘ్రముగా లభిస్తాయి. సంతాన మూలకమైనటువంటి విజయాల్ని పొందుతారు. ఉన్నత కేడర్లో ఉండేటువంటి ఉద్యోగాల్ని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు గణపతిని ఆశ్రయించడం ద్వారా చక్కటి శీఘ్ర ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరము దుర్గాదేవిని ఆరాధించటము, గణపతిని ఆశ్రయించటము, ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించటము, తద్వారా వీళ్ళు దుర్గాదేవికి, గణపతికి, ఆంజనేయ స్వామి వారికి కూడా 16 ప్రదక్షిణలు చొప్పున చేసుకుంటూ నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేయడం వల్ల వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమముల యందు, సంకల్పించినటువంటి కార్యక్రమముల యందు విశేషమైనటువంటి పురోగతితోటి విజయాన్ని పొందుతారు. మనస్సుని, శరీరాన్ని అదుపులో పెట్టుకుని ఒక సౌభ్రాతృత్వమైనటువంటి ఉత్తమ వాతావరణాన్ని పొందుపరుచుకోగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిహారాలను ఆచరిస్తూ ఈ రాశి వాళ్ళు సకుటుంబాభివృద్ధితోటి, సౌభాగ్య వృద్ధితోటి, ఆయురారోగ్యములతో క్షేమంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి యందు ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములుగాను, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములుగాను ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 2 గాను, రాజపూజ్యము 5 గాను, అవమానము 4 గాను ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి మిశ్రమ ఫలితముల యందు శుభ ఫలితాధిక్యతతోటి చక్కటి పురోగతి కనబడుతున్నది. ఉద్యోగంగా ఎన్నాళ్ళు ప్రాధాన్యత లేనటువంటి స్థానంలో పనిచేశామే అనేటువంటి వాళ్ళకి ఉద్యోగంలో పదవి ఉన్నతితోటి వీరి గుర్తింపు బయలుపడేటువంటి ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీళ్ళు ఆధ్యాత్మికంగా వీరు అడుగులు ముందుకు వేసి మానసిక ప్రశాంతతను తాము పొందడమే కాక అంతకాలము ఉన్నటువంటి ఆ అనిశ్చితిని తొలగించి కుటుంబంలో ఒక సౌఖ్యాన్ని, ఒక ఉన్నత స్థితిని వారు కలిగిస్తారు. మీ కుటుంబ సమస్యల కంటే కూడా ఇతరుల సమస్యల ప్రాధాన్యతను ఎక్కువ ఇవ్వడం వల్ల ఇంట్లో వారితో సమయం గడిపేటువంటి సమయం తగ్గుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తతో మెలిగి ఆ సమయాన్ని బేరీజు వేసుకుంటూ కుటుంబ సభ్యులతోటి, ఇటు బయట వాళ్ళకి సలహాలు ఇవ్వడంలోనూ కూడా సమయాన్ని సరైన విధంగా నియంత్రించుకుంటే అందరూ ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మీ మృదువాక్కు, మీ మృదు స్వభావం వల్ల సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడమే గాక రాజకీయ రంగంలో ఉండేటువంటి లబ్ధ ప్రతిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు దగ్గర అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, మైనింగ్, లీజు వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఇనుము వ్యాపారంలో ఉండే వాళ్ళకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ పప్పు దినుసుల వ్యాపారం చేసే వాళ్ళు పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధంలో లాభాలను ఎక్కువ పొందుతారు. ఈ సంవత్సరం మీరు అప్పులు తీరుస్తారు. నూతన గ్రహ నిర్మాణం వైపు అడుగులు వేస్తారు. దిగ్విజయాన్ని పొందుతారు. గురు అనుగ్రహము, దైవానుగ్రహమే నాకు రక్ష అని మీరు నమ్ముతారు. తద్వారా ఆ విధంగానే మీరు ఆధ్యాత్మికంగా అడుగులు వేసి క్షేత్ర సందర్శనం ఎక్కువ చేస్తారు. పురాతన వస్తువుల్ని ఎక్కువగా కొనడానికి మనస్సుని అటుపక్కగా నడిపిస్తారు. మీ ఇంట్లో వంశానుక్రమంగా వస్తున్నటువంటి దేవతానుగ్రహము, దేవతాచరణ, దేవతా అర్చనలు మీకు సంప్రాప్తిస్తాయి. మీ తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా మీకు లభించి ఆధ్యాత్మిక పురోగతితోటి మీ జీవితము ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తుంది. ఉద్యోగంలో మాట చాలా పొదుపుగా వాడండి. మీ మాట వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రతికూలత లేకుండా మృదువాక్కుతోటి, మితవాక్కుతోటి అనుకున్నటువంటి ఉన్నత పదంలో, ఉన్నత పదవులతోటి మిమ్మల్ని మీరు నిరూపించుకునే సమయం ఇది. కళా సాంస్కృతిక రంగాలలో ఉండేటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా గుర్తింపు, అవార్డులు వస్తాయి. సినిమా, టీవీ ఆర్టిస్టుల వాళ్ళకి యోగ్యవంతమైన సానుకూల సమయం ఇది.
మీ వృత్తి ప్రకారం ఏదైతే ఒక రహస్య విషయం ఉందో ఆ రహస్య విషయాన్ని మీరు ఆ పై అధికారులకు తెలిపినందుకు మీకు ఉన్నత పదవిలో ఉన్నతమైనటువంటి విలువ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే పూర్వార్ధమునందు ఒకపరి ఉత్తరార్ధమునందు ఒకపరి మన్యుపాశుపత అభిషేకము చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అభిషేకంతో దుర్గా అనుగ్రహానికి ప్రయత్నించటం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల వీరికి విశేషమైనటువంటి సానుకూలత లభిస్తుంది. మీలో ఉండే సహనము, మీ ఓరిమి, మీ వాక్కు మీ విజయాలకు కారణమవుతుంది. సంతాన సంబంధితమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా విశేషమైనటువంటి పురోగతి లభిస్తుంది. చక్కటి ఉత్తీర్ణతతోటి వారు ఉజ్వల భవిష్యత్తును పొందుతారు. అనారోగ్యం వంటి సమస్యలు దగ్గరకు రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. అటు ఉద్యోగము, ఇటు కుటుంబము, ఇటు ఇటు ఆరోగ్యాన్ని అన్నిటినీ బ్యారీజు వేసుకుంటూ చక్కగా సమపాళల్లో మీరు నిర్వహించుకోగలిగితే ఈ సంవత్సరము శుభ అధిక ఫలితాలతోటి మీ జీవితం ఆనందముగా సంతోషముగా ఉంటుంది. దయచేసి మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకండి, అప్పులు ఇప్పించకండి, అప్పులు ఇవ్వకండి. కనీసం మాట కూడా, ధన విషయంలో మాట కూడా ఇవ్వకండి. ఈ విధముగా చెప్పబడినటువంటి పరిహారాలని ఆచరిస్తూ ఈ రాశివారు సకుటుంబాభివృద్ధితో సర్వ సౌభాగ్య సిద్ధితోటి ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధితో క్షేమంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములుగాను ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 8 గాను, రాజపూజ్యము 1 గాను, అవమానము 7 గాను ఉన్నవి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా బాగుంటుంది. ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా భయము, బాధ అక్కరలేదు. మీ ప్రతి ప్రతికూలత మీకు ఒక సానుకూలతగా ఉత్తరార్ధంలో మారుతుంది. మీ నిబద్ధత మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. చక్కటి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో సఫలీకృతులవుతారు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, జటిలమైన సమస్యలు ఈ సంవత్సరము పూర్తి అవుతాయి, పరిష్కార మార్గంగా అడుగులు వేస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు కూడా ఈ సంవత్సరము మీ మాటని అదుపులో వాడండి. ఉద్యోగంలో పూర్వార్ధమునందు కొంత శ్రమతో కూడినటువంటి వాతావరణం కనబడినప్పటికీ ఉత్తరార్ధము మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధంలో అనుకూలమైన బదిలీలతోటి చక్కగా ఆనందంగా ఉంటారు. మీరు ఎవరితో కూడా మీ ఆంతరంగిక విషయాలని అనుకుని చర్చించకండి. దయచేసి తగినంత దూరంలో పెట్టండి జనాన్ని. మీ ఆంతరంగిక విషయాలన్నిటినీ కూడా బయటపరుచుకోవడం వల్ల మానసిక క్లేశాన్ని పొందుతారు. మీరు కాస్త గుంభనంగా ఉండండి. సమస్య ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. మనిషికి చెప్పుకుంటే ఏముంటుంది, సలహా ఇస్తాడు. దైవానికి చెప్పుకుంటే పరిష్కారాన్ని చూపెడతారు. కాబట్టి మీకు సమస్య ఉంటే దైవ దర్శనానికి ఈ సంవత్సరం మీరు ప్రాధాన్యతనివ్వాలి. విశేషముగా మీరు దుర్గాదేవిని, ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించాలి. నెలలో ఒక శనివారం నాడు ఈ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మీకు విశేషమైనటువంటి కార్యసాఫలత లభిస్తుంది. తెలియకుండా వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంటే ఉత్తరార్ధమునందు చండీ హోమము చేయించండి ఇంట్లో. మీరు చాలా చక్కటి సత్ఫలితం లభిస్తుంది. మీరు చేసేటువంటి సహాయం వల్ల లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు పెరుగుతారు. కానీ పునః వారి దగ్గర నుంచి మీకు సహాయం అందకపోవచ్చు. మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకోకండి. అది వారి అశక్తత అయి ఉండొచ్చు, కావాలని చెయ్యకపోవడం కాదని కూడా గ్రహించుకోండి. మీరు అంటే మనసులో ఆ సున్నిత స్వభావం వల్ల ఎదుటివారి గురించి తప్పుగా ఆలోచించేందుకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. వద్దు, అలాంటి ఆలోచనలు రాకుండా మనసులోకి మిమ్మల్ని మీరు నియంత్రించుకుని దైవాన్ని ఆశ్రయించండి. నెలలో ఒక శనివారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. నెలలో ఒక సోమవారం ఒక సద్బ్రాహ్మడికి స్వయం పాకం దానం ఇవ్వండి. ఈ ఆలోచనలో ఉండేటువంటి ఈ వాలటాలిటీ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ కాస్త కంట్రోల్ అయ్యి కాస్త అనుకూలమైనటువంటి ఆలోచనలతోటి మీ వాతావరణం అంతా కూడా ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. నూతన వాహనాలు కొంటారు, నూతన స్థిరాస్తులు కొనేందుకు అవకాశం ఉన్నది. వ్యాహ్యాలకి వెళ్ళేటప్పుడు మాత్రం సకుటుంబంగానే వెళ్ళండి. స్నేహితులతోటి కొంచెం దూరంగా ఉండండి. విపరీతమైనటువంటి వ్యాహ్యాలి, ఈ పిక్నిక్ లాంటివి దూరం పెట్టండి. ఈ సంవత్సరం ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా తిరిగేందుకు అవకాశం కనబడుతోంది, కానీ అవి మంచికే జరుగుతాయి. మీకు ఆదాయం బాగుంటుంది, వ్యయం మీ మదుపులోకి వెళుతుంది. దైవానుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఇందాక చెప్పినట్టు మాట అదుపులో పెట్టుకోండి, మధ్యవర్తిత్వాన్ని వహించకండి. సంతాన సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రోత్సాహకంగా ఉంటాయి. మీ కుటుంబంలో నుంచి ఒక ఉన్నత ప్రభుత్వాధికారి బయటకు వస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేందుకు చాలా అనుకూలమైనటువంటి సమయం లభిస్తోంది, మీకు కనబడుతోంది ఇక్కడ. తద్వారా ఈ విధంగా ఈ రాశి వాళ్ళు చెప్పినటువంటి ఈ పరిహారాలని ఆచరిస్తూ సకుటుంబాభివృద్ధితో, సర్వ సౌభాగ్య సిద్ధితో, ఆయురారోగ్య అభివృద్ధితోటి సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా గురుదేవుల అనుగ్రహంతో
జగద్గురువులైనటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దీవెనలతోటి, గురు దత్తాత్రేయులు వారి ఆశీర్వచనంతో నా పరిధిలో నా జ్ఞానము సహకరించినంత మేరకు ఈ రాశి వారికి 12 రాశుల వాళ్ళకి గోచార రీత్యా ఈ గ్రహ రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవాన్ని ఆశ్రయించి ఉత్తమ మార్గంలో ప్రయాణించి వారి వారి జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా గురుపాద పద్మముల బట్టి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరామరక్ష. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment. Entertainment.